మా అత్తమ్మకి పెరాలసిస్ పరంగా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. తనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. తన రిజల్ట్‌ని చూసిన తర్వాత మళ్ళీ మా చిన్నమ్మకు కూడా ప్రొడక్ట్ ఇచ్చాను. తనకు ఆర్థోటిక్ ప్రాబ్లమ్స్ మొత్తం జాయింట్ పెయిన్ ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటదనమాట. కాబట్టి అలాంటి ఆమెకి నేను ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత తాను పడుకుంది నైటు. పడుకున్న తర్వాత మార్నింగ్ ఒక 15 అవర్స్ కంటిన్యూ‌గా పడుకుంది స్టార్టింగ్ ఇచ్చినప్పుడైతే. అంటే అంత సివియర్ ప్రాబ్లమ్ ఉన్నది. ఆమె కూడా అందులో నుంచి బయటపడింది. గోల్డ్ జిమ్ ట్రైనర్ అనమాట. మీరు గోల్డ్ జిమ్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయండి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జిమ్. ఓకే. దాంట్లో ఆహ్, ప్రీమియం పర్సనల్ ట్రైనర్ నేను. కాబట్టి అక్కడ నేను డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాననమాట. డాక్టర్స్ గాని, మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఇచ్చేటప్పుడు అక్కడ ఒక డాక్టర్‌ని అడగడం జరిగింది. సార్ ఇట్లా మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్ ఉంది. మరి ఇది ఇవ్వొచ్చా అందరికంటే? తను చెప్పాడు, రిజల్ట్ అనేది మీ అత్తమ్మ కోసమే అడుగుతున్నారు కదా! రిజల్ట్ అనేది కొంచెం స్లోగా వస్తుండొచ్చు. కానీ మంచిగా వాడొచ్చు అని చెప్పిండు. ఇంకా దాని గురించి సెర్చ్ చేస్తే 45 థెరపీస్ ఉన్నాయి. అందులో ఫిజియోథెరపీ, అక్యుపెంక్చర్ థెరపీ, మడ్ థెరపీ, ఫుడ్ థెరపీ, కలర్ థెరపీ, ఇట్లా థెరపీల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. అందులో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఒకటని చెప్పడం జరిగింది. దాని గురించి అప్పుడు నేను ఇంటికొచ్చిన తర్వాత ఎక్కువ సెర్చ్ చేయడం జరిగింది. గూగుల్‌లో సెర్చ్ చేశాను. అసలు నియోడైనమ్ అంటే ఏంది? అసలు ఎట్లా బ్లడ్‌కు అట్రాక్ట్ అవుతుంది? ఎలా వర్క్ చేస్తుందని అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు క్లియర్ అనిపించింది. అప్పుడు మా అత్తమ్మకు ప్రొడక్ట్ ఇచ్చి వాడిపించాను. ఇలా ఎన్నో టెస్టిమోనియల్ మా ఇంట్లోనైతే నేను చూసినాను. చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్ 100% జనాలకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ అని చెప్పి నేను నమ్మాను. నమ్మిన తర్వాత అప్పుడు చిన్నగా ఇంకా ఇది జనాలకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా! ఇంకా బిజినెస్ పరంగా కూడా మూవ్ అయ్యానన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే నేను ఏదైతే నా జిమ్ ట్రైనింగ్ ఉందో ప్రొఫెషనల్ అది మొత్తం ఆపేసిన. 14 ఇయర్స్ కెరియర్ అది ఆపేసి కంప్లీట్‌గా దీంట్లోకే రావడం జరిగింది. ఈ బాయ్ కంపెనీలోకి.